సెప్టెంబర్ 5, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 1వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెరిగేటట్టుగా చేస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి వడలను తయారు చేసి నివేదన చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనవసరమైన ఖర్చులు పెరగడము, ధన నష్టము కలిగే అవకాశము, ఉద్యోగంలో ఆలస్యాలు, ప్రమోషన్స్ ఆలస్యం అవ్వడము, విదేశీ సంబంధాల వల్ల మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప సక్సెస్ఫుల్ రేషియో అయితే కనిపించడం లేదు. తర్వాత మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది. శాంతి కోసము, మనశ్శాంతి కోసము యోగా కానీ ధ్యానం కానీ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకమైన రోజు ఈ రోజు ఉండబోతోంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఒప్పందాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి తూర్పు ముఖం వేసి అర్చన చేయండి. అంటే మీరు తూర్పు వైపు కూర్చుని గణపతికి అర్చన చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.